అవును. ఎస్ ఆర్డర్ ఇచ్చిన అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయండి. ఏది మిస్ కాకూడదు. ఐటమ్స్ అన్ని టేస్టీగా ఉండాలి. నీట్గా ప్రిపేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇన్ టైంలో అరేంజ్ చేయండి. పార్టీకి విఐపీలందరూ వస్తారు. ఓకే, చెప్పినవని గుర్తుపెట్టుకోండి. నాగేంద్ర సార్, ఇలారా. మొత్తం అన్ని అరేంజ్ చేశారు కదా? చేశాను సార్. ఇది ఉంది, అది లేదనేది ఉండకూడదు. ఓకే, ఒక్కళ్ళకు కూడా ఒక్క లోపం కూడా రాకూడదు. అంత నేను చూసుకుంటాను. సరే సార్. డీజే ఆపరేట్ చేసేదెవరు? జాన్ అండి. ఓ, హుషారైన సాంగ్స్ ప్లే చేయమని చెప్పు. ఓకే మేడం, నేను ఇప్పుడే వెళ్ళి చెప్తానండి. మహిమ, అరేంజ్మెంట్స్ అన్ని పక్కగా ఉండాలి. దేనికి లోటు ఉండకూడదు. పార్టీలు అందరూ ఇస్తారు, కానీ మనం ఇచ్చే పార్టీ గెస్టుల మనసులో నిలిచిపోవాలి. అన్నట్టు రంగకు ఫోన్ చేసావా? ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. ఓకే. హలో, రంగనాథ్ హియర్. ఏంటి బండి బాగా హుషారుగా ఉన్నట్టుంది? ఎక్కడున్నావు? ఇందుగలడందులేడను సందేహము వలదు, ఈ రంగ సర్వాంతర్యామి. ఎక్కడుంటే ఏంటి, మ్యాటర్ మెయిన్. ఆ పని వదిలేసి పార్టీ సంగతి చెప్పు. పార్టీయా? నో, నేను ఇంట్లో ఉండాలి. భార్య, పిల్లలు, వీళ్ళ మధ్య ఉండే ఆనందం పార్టీలో ఎక్కడుంటుందండి? సారీ, నేను రాలేను. ఏంటి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? అప్పుడే డ్రింక్ చేసావా? హలో, ఇంట్లో నేనొక్కడే ఉంటాననుకున్నావా? కవర్ చేసుకుంటున్నా, చెప్పు. టైం 4:30 అయింది. పార్టీ ప్లాన్ చేసింది నువ్వు. ఇంకా రాకపోతే ఎలా? నువ్వు లేకపోతే ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. మహిమా, పార్టీలకు మీరు కొత్త కాదు, మీకు పార్టీలు కొత్త కాదు. యు కెన్. నువ్వు డేర్ చేయగలవు. పైగా ప్రకాష్ ఉన్నాడు. అవును, పొలిటీషియన్స్ ఇన్వైట్ చేయలే కదా? వాళ్ళొస్తే మన బిజినెస్ కి ప్రాబ్లం. నువ్వే వద్దని చెప్పావుగా. యా. నీ సర్కిల్లో ఎవరిని ఇన్వైట్ చేశావు? వస్తారు, కొద్దిగా లేటుగా వస్తారు. వాళ్ళొస్తే పార్టీ కలరే మారిపోతుంది. ఓకే, తొందరగా వచ్చేయి. షూర్, ఖచ్చితంగా. మల్లిక. హలో రంగా. హలో. హలో. మూర్తి, అక్కడ కాదు, ఇక్కడ పెట్టు. ఏంటి ఫోన్ కట్ చేశావు? కట్ అయిపోయింది. సరే, వెంటనే బయలుదేరు. మా నాన్న ఊరికి బయలుదేరడం, నేను రంగంలోకి దిగడం లేట్ ఉండదు. మీ నాన్నగారు ఊరెళ్తారా? అవును. ఏ ఊరు? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఎనీహౌ, నువ్వు ఎర్లీగా ఎంట్రీ ఇవ్వు. షూర్. నా ఎంట్రీ తర్వాత పార్టీ మజాగా ఉంటుంది. బాయ్. బాయ్. మహిమా, 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 మహిమా. నువ్వు ఇలాంటి కలర్ఫుల్ మాటలు చాలా చెప్తావులే. మహిమ ఇంట్లో పార్టీకి రావడం నాకు ఇష్టం లేదు దీపక్. షాలు, ట్రై టు అండర్స్టాండ్. నీకు మహిమ ఇంటికి రావటం ఇష్టం లేదు, ఓకే. కానీ కొన్ని పనులు కొంతమంది కోసం మనకిష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. అలా చేయడం నాకు ఇష్టం లేదు. నా కోసం రమ్మంటున్నాను కదా. అసలు నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం అంటే నాకు అర్థమైంది. ప్రేమో ఫ్రెండ్షిప్ తెలుసుకోలేకపోతున్నానని చెప్పావుగా. నేను మాత్రం లవ్ అనే డిసైడ్ అయిపోయాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? చెప్పు. ఆ మహిమ ఇంటికి వెళ్తే నాకు ఇష్టం లేదు.
కానీ కాంట్ బట్ ఎప్పటి నుంచో పరిచయం, సడన్ గా కట్ చేయడం బాగుండదని. అలాంటప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళొచ్చు కదా, నేనెందుకు? చాలు, ఆ పార్టీలో అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తోనో వుడ్బిల్తోనో పెళ్ళాలతోనో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కడిని సింగిల్గా దేవదాసులాగా ఒక మూల కూర్చోమంటావా? దొరికితే కుక్క పిల్లని పక్కన కూర్చోబెట్టుకోమంటావా? అయితే ఇప్పుడు ఏమంటావు దీపక్? సాయంత్రం పార్టీకి రమ్మంటాను. నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుని చెప్తాను. టైం లేదు, 1 hour లో బయలుదేరి రావాలి. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు దీపు. కాస్త అడ్జస్ట్ అయిపోయాలు ప్లీజ్. యాజ్ ఎ ఫ్రెండ్ గా కంపెనీ ఇస్తున్నావు అనుకో. ఏంటి కన్ఫర్మేషన్ విషయాలు? ఇది ఫైనల్, ఇంకోసారి నేను బలవంత పెట్టను. ప్లీజ్ 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 శాలు. ఓకే, థ్యాంక్ యూ శాలు. నువ్వు అంత ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ముందే చెప్తున్నాను, నేను త్వరగా ఇంటికి రావాలి. శాలు, బండి లేకపోయినా నా భుజాల మీద మోసుకెళ్ళి నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఓకేనా? అంతొద్దులే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకోసం ఎంతైనా చేస్తాను, ఏదైనా చేస్తాను. నువ్వు వస్తే చాలు. ఇప్పుడు నువ్వు ఫోన్ పెడితే చాలు. శాలు శాలు, గుడ్ ఈవినింగ్ రంగనాథ్ గారు, చెప్పండి. మీరు రంగంలోకి దిగాల్సిన టైం దగ్గర పడింది. పార్టీ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవబోతుంది. 8:30కు చీర్స్ అనే అరుపులు రోడ్డు దాకా వినిపిస్తాయి. ఆ తర్వాత ఆట పాట. బీ కేర్ఫుల్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ కాకముందే మీరు అటాక్ చేయాలి. లేట్ చేయొద్దు. 9:30కు వస్తే చాలుగా. హలో హలో 9:30కు వస్తే చాలుగా. కరెక్ట్ టైం అదే. ఆ టైంలో అందరూ మంచి ఊపు మీద ఉంటారు. అప్పుడు వెళ్ళి పోలీసులు తడుపు తడితే చాలు, పిట్టలన్నీ వల్లో పడతాయి. నా టార్గెట్ మహిమ వ్యభిచారం నడుపుతోందని, క్లబ్ నడుపుతోందని నాన్ బెయిలబుల్ కేసులో ఇరికించాలి. అదే నాకు కావాల్సింది. షూర్, మీరు అనుకున్నట్టే జరుగుతుందండి. హలో, థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఒక వీడియోగ్రాఫర్ని కూడా పంపించండి. పోలీసులు మహిమను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించేటప్పుడు మొత్తం షూట్ చేయాలి. ఆ క్యాసెట్ నాకు పంపించాలి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ వర్మ. ఆపరేషన్ మహిమా సక్సెస్. మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ రోజు రాత్రి 10 గంటలకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ చేతులు కట్టుకుని నిలబడి ఉంటుంది మీ మహిమ. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వర్మ. థ్యాంక్స్. ఓకే, లోపలికి వెళ్ళి వెళ్ళేస్తాను. హలో రమేష్. హాయ్ మేడం. How are you? ఫైన్. Please carry on. ఓకే. Hi, Maima. How are you? Yeah, fine. Looking so good. Thank you. Just a minute. Okay. Namaste. నమస్తే. Please, you can proceed. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. Namaste. Prakash. మహిమ, చిన్న మిస్టేక్ చేశాం. కిషోర్ని మన కంపెనీ లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేద్దాం అనుకున్నాం కదా. అతను ఏ సంగతి చెప్పలేదు. నీ స్టైల్లో ఒక ఫోన్ చేసి పార్టీకి ఇన్వైట్ చేయి. మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. Yeah. నేను ఫోన్ చేస్తా.
వెరీ గుడ్ రాయ్. హలో. హలో, కిషోర్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? ఐ మహిమ. ఉంటే వారికోసారి ఫోన్ ఇస్తారా? 1 minute. కిషోర్, నీకే ఫోన్. ఎవరు? ఎవరో మహిమ అట. తెగ వయ్యారాలు పోతోంది. హలో, హాయ్ కిషోర్ గారు. చెప్పండి. మా విశ్వాస్ కంపెనీ లీగల్ అడ్వైజర్గా మిమ్మల్ని అపాయింట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అవును, ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కలమన్నానుగా. పన్నులు బిజీ, చాలా టైట్ షెడ్యూల్. దానికి నన్నేం చేయమంటారు? ఇవాళ మా కంపెనీ తరఫున గ్రాండ్గా పార్టీ మా హౌస్లో అరేంజ్ చేశాం. అందరికీ కావలసినవన్నీ అరేంజ్ చేశాం. మీరొస్తానంటే వెహికల్ పంపిస్తాను. సారీ అండి, నాకు వేరే పనులున్నాయి. మరి మా సంగతి ఏం చేస్తారు? వచ్చి కలవండి, మాట్లాడదాం. పాజిటివ్గా డెసిషన్ తీసుకోండి. అవకాశం వచ్చినప్పుడు కలుద్దాం. బాయ్. బాయ్. 3 plus 3. 3 in the 3 mind. in the mind. 3 on 3 fingers. on fingers. 4, 4, 5, 6. 6. ఎవరు? మొన్న ఓ కంపెనీకి లీగల్ అడ్వైజర్ కావాలని ఫోన్ చేశారే వాళ్ళు. ఏదో ఫంక్షన్ ఉందని ఇన్వైట్ చేశారు. మీరేమన్నారు? ఆవిడ మాట్లాడే స్టైల్ వింటేనే తెలిసిపోతుంది అదొక చెత్త కంపెనీ అని. అబ్బో, పర్వాలేదే. ఫోన్లోనే గొంతు విని డెసిషన్ తీసుకునే అంత టాలెంట్ ఉందన్నమాట. అఫ్కోర్స్, ఆమె లాయర్. ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే నేను లాయర్ని ఎలా అవుతాను? మమ్మీ, ఈ లెక్క నువ్వు తప్పు చెప్పావు. ఏం నాన్నా? 2 plus 2 4. 2 into 2 4. అవును. 3 plus 3 6. అవును. 3 into 3 9 ఎలా అవుతుంది? 6 కావాలి కదా? లేదు ఉత్సవ్, 3 plus 3 6 అవుతుంది. 3 into 3 9 అవుతుంది. అలా ఎందుకు అవుతుంది? 6 కదా కావాలి. లేదు, 9 అవుతుంది. లేదు, 2 into 2 4 అయినప్పుడు 3 into 3 6 కదా అవుతుంది. 6 కాదురా ఉత్సవ్, 9 అవుతుంది. లేదు, 6 అవుతుంది. లేదు, 9. లేదు, 6 అవుతుంది. వారిని, నీకన్నీ మీ నాన్న పోలికలే వచ్చాయి. ప్రధానికి లిటిగేషన్స్ పెడతావు. నువ్వే లిటిగేషన్ పెట్టేది. నిన్ను నువ్వు నన్ను కొట్టా అంటే మా డాడీతో చెప్పి నీ మీద కేసు పెట్టేస్తాను. వారిని, వేళ్ళంత లేవు, నా మీద కేసు పెడతావా? నిన్ను నిన్ను కొట్టా 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 నిన్ను నిన్ను. డాడీ, మమ్మీ చెప్పింది కరెక్ట్ నాన్న. మమ్మీ చెప్పినట్టే విను. చాక్లెట్ ఇస్తే చెప్పినట్టు వింటాను. చెప్పినట్టు వింటావా? అయితే నువ్వు ఇందాక నుంచి చాక్లెట్ కోసమా ఇవన్నీ? ఉత్సవ్, చాక్లెట్లు తింటే పళ్ళు పాడైపోతానన్నా. ఇలా ఇవ్వు. కిషోర్, అసలు వాడిని చెడగొడుతోందే మీరు. మీ గారాబం వల్లే వాడిలా తయారయ్యాడు. అసలు వాడిని కాదు, నిన్ను అనాలి. వెరైటీగా అడుక్కుంటావు ఎందుకు? డైరెక్ట్గా అడుక్కోవచ్చుగా. కిషోర్, నిన్నే. ఏయ్ కిషోర్. మమ్మీ, చాక్లెట్ పాడైకు, చాలా బాగుంది. నిన్ను తిను. నేను చెప్పింది అర్థమైందిగా? ఏ టైంలో ఏం చేయాలో నేను చెప్తూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి. ఓకే? ఓకే మేడం. ఓకే. అందరినీ కవర్ చేస్తున్నారా? ఎస్ మేడం. హాయ్ శకుంతల. హాయ్. హాయ్ ప్రకాష్. ఓ, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ నాగేంద్ర సార్. ప్లీజ్ హ్యావ్ ఇట్. హాయ్ మహిమ. హాయ్ అను. యా, హౌ ఆర్ యు? ఫైన్. హలో. హాయ్. హలో బాబు, ఇలారా. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్. నో థ్యాంక్స్. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నా కృతజ్ఞతలు. మా విశ్వాస్ ఫైనాన్స్ కంపెనీ గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా కొన్ని ఆఫర్స్ పెట్టాం. మీరందరూ ఒకసారి చూడండి.
ప్రకాష్ గారు, నేను వెంటనే డిపాజిట్ చేస్తాను. థ్యాంక్ యూ. మేము చేస్తాం. మేము చేస్తాం. ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. స్టార్ట్ ద మ్యూజిక్. సార్, మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అనవసరంగా అనుమానిస్తున్నారు. ఎరా షాలిని విషయం ఏమన్నా తెలిసిందా? మీరు అరెస్ట్ చేసిన మహిమా ప్రకాష్లు ఇద్దరు పెద్ద కంత్రీలు సార్. 420 గాళ్ళు. నేను ఏ తప్పు చేయలేదన్నయ్యా. ప్రశాంత్, నువ్వు అర్జెంటుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్